లో జరిగిన అవినీతి ప్రపంచంలో ఎక్కడా జరగలేదని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఆరోపించారు. జగన్ హయాంలో విధ్వంస పాలన జరిగిందని ధ్వజమెత్తారు. ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళందరూ భయపడిపోతే మేము రాష్ట్రాన్ని పూర్తిగా అన్ని విధాలుగా వేసుకోవడానికి అవకాశం ఉంటుందని గణనీయంగా అవినీతి తావు తీసుకుని ప్రపంచం మొత్తం పైన జరిగిన అవినీతి బహుశా అంతకుముందు జరగకూడదు, భవిష్యత్తు జరుగుతుందని నేనైతే అనుకుంటాను. నా పేరు కూడా భాగం వేశారు. 800 ఎకరాలు విశాఖపట్నం టౌన్ లో నేను విన్నానట. నేనేమనుకున్నాను, ఇలా కనుక్కుంటున్నారు. అయితే 800 ఎకరాలు నేను వినుకుంటే నేను మరింత ధనవంతుడు అయిపోయి ఉంటాను. నా భూమి ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి ఆ సర్వే నంబర్స్ కోసం తెగ ప్రయత్నం చేశాను. మా పైన కోర్టు కేసు కూడా నడిచింది. ఆ కోర్టులో కూడా ఇవ్వలేకపోయారు ఆ సర్వే నంబర్స్. కానీ ప్రతిరోజు మాకు ఒక బెదిరింపు, మీకు అరెస్ట్ చేసేస్తాను, పారిపోండి మీకు అరెస్ట్ చేసేస్తాను. అయ్యా, అరెస్ట్ చేయడం మేము భయపడేది